చేస్తున్నాను. రేపు వినాయక చవితి సందర్భంగా మనందరం ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని తయారు చేసుకుందామండి. పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. ఈ పర్యావరణాన్ని పరిరక్షించడానికి నా వంతు కృషిగా పసుపుతో గణపతిని తయారు చేశానండి. మీ అందరికీ కూడా చూపిస్తాను ఎలా తయారు చేసుకోవాలి. వినాయక చవితి కాకుండా మనం శుభకార్యాలప్పుడు పసుపుతో వినాయకుడిని తయారు చేసి పూజిస్తూ ఉంటాం కదా. ఆ సందర్భాల్లో ఇలా చక్కగా అందంగా వినాయకుడిని తయారు చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఈరోజు మీ అందరికీ పసుపుతో ఈజీగా చక్కగా అందంగా వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఫ్రెండ్స్, మనకి పసుపుతో గణపతిని తయారు చేసుకోవడానికి కావాల్సినవి ఇలా ఒక కప్పు పసుపు, కప్పు మైదా పిండి. ఎందుకంటే ప్లెయిన్ పసుపుతో చేశారంటే మొత్తము పగుళ్ళు వచ్చేస్తుంది. మైదా పిండి యూస్ చేయాలి. చూసారా, ఇలా కప్పు పసుపు అలాగే మైదా పిండి ఒక కప్ వేసాను. ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి. అలాగే 1 స్పూన్ షుగర్ పొడి, పంచదారని పొడి కింద చేసేసుకుని అది కూడా 1 స్పూన్ వేస్తున్నాను. ఆ తర్వాత పచ్చిపాలు తీసుకుని పచ్చిపాలు పోసుకుంటూ కలుపుకోవాలండి. దీనికి పచ్చిపాలు తీసుకోవాలి. వాటర్ బదులు మీరు పచ్చిపాలని కాయక ముందు ఉన్న పాలని యూజ్ చేశారంటే చక్కగా మనకి ఇది క్లేలా తయారవుతుంది అనమాట. చూసారా, ఇలా పాలు పోస్తూ మొత్తం మిక్స్ చేసేసుకోండి. చక్కగా పసుపు మైదా మొత్తం మిక్స్ అయిపోయేటట్టు కలిపేసుకోండి పాలు పోసుకుంటూ. చూసారా, ఇలా మిక్స్ చేసుకోండి. కొంచెం కొంచెం చూసుకుని పోసుకోండి. ఎక్కువ పోసేసారంటే అది బాగా పల్చగా అయిపోతుంది అనమాట. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, సేమ్ అలాగా చూసుకుంటూ పాలు పోసుకోండి. ఇలా 1 స్పూన్తో కలిపేసుకోండి. తర్వాత మొత్తం చేత్తో మిక్స్ చేసేసుకోండి. చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా చేత్తో చపాతీ పిండి కలుపుకుంటాం కదా, బాగా పిసికి కలపండి. అప్పుడే చక్కగా మిక్స్ అయిపోతుంది మొత్తం. ఇది మొత్తం ఒక క్లే లాగా తయారవ్వాలి. చూసారా, ఇంకా పాలు తగ్గిని యాడ్ చేస్తున్నాను. ఇలా పాలు పోసుకుంటూ మొత్తం కలిపేసుకోండి. సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను. పాలు కూడా ఈక్వల్గా పసుపు మైదా అలాగే పాలు కూడా ఈక్వల్గా తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోయినాయి. అప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఇక్కడ ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం ఇప్పుడు పర్యావరణాన్ని రక్షించడానికి మట్టి వినాయకుడినే వాడతాం కదా, అలా బంకమట్టితో కానీ ఇలా పసుపుతో కానీ ట్రై చేయండి. మీ ఇంట్లోనే వినాయకుడిని, రంగు వినాయకుళ్ళని తీసుకోమాకండి, మంచిది కాదు. మీకు బంకమట్టి అవైలబుల్ ఉంటే సేమ్ ఇదే పద్ధతిలో దాన్ని క్లే లాగా ఇలా తయారు చేసుకోండి. దాంతో తయారు చేయండి. చూసారా, ఈ పసుపుదంతా ఇలా ముద్దలాగా అయిపోయింది కదా. మొత్తం చక్కగా స్మూత్గా, మరీ పల్చగా కాదు మరీ గట్టిగా కాదు. ఇలా మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టి ఉంచేయండి. ఒక 10-15 మినిట్స్ ఉంచేయండి. ఒక 10-15 మినిట్స్ అలా మూత పెట్టి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మనం గణపతి విగ్రహాన్ని తయారు చేయడం స్టార్ట్ చేసేద్దాము. దాంట్లో నుంచి ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇలా ఒత్తేసుకోండి ఒకసారి పిండిని. దాంట్లో నుంచి ఇలా ఒక పెద్ద బాల్ తీసుకుని దాన్ని రౌండ్ షేప్లో చేసుకోవాలి. ఇలా బాడీ పార్ట్స్కి కరెక్ట్గా సెట్ అయ్యేటట్టు మనం సైజుల వారీగా ఈ బాల్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. బాడీ పార్ట్స్కి చూసారా, ఇలాగా రౌండ్గా చక్కగా స్మూత్గా వచ్చేటట్టు చూసుకోండి. ఎక్కడ పగుళ్ళు లేకుండా ఇలా చేత్తో ఒకసారి చుట్టుకుంటే చక్కగా స్మూత్గా వచ్చేస్తుంది. రౌండ్గా ఇలా బాల్లా చేసి పక్కన పెట్టుకోండి. అలాగే మిగిలిన పార్ట్స్కి కూడా కరెక్ట్గా సెట్ చేసుకోండి. సైజుల వారీగా తీసుకోండి, మీకు చూపిస్తా. ఇలా ఫస్ట్ ఒక రౌండ్ షేపు పెద్ద సైజులో, ఇది మధ్యలో బాడీ కోసం అనమాట, అందుకుని పెద్ద సైజులో చేశాను. చూసారా, ఇలా అన్ని విడిగా చేసుకుని బాల్స్లా పక్కన పెట్టేసుకున్నాను రౌండ్ షేప్లో. ఆ పైనది ఫస్ట్ పెద్దదేమో బాడీకి, తర్వాత ది బేస్, తర్వాత హెడ్, 2 హ్యాండ్స్, లెగ్స్, ఇది టంక్ కోసం అనమాట, తొండం కోసం. అలాగే లాస్ట్ 2 ఏమో చిన్నవి చెవులు, ఇయర్స్ అనమాట, గణపతి చెవుల కోసము. ఫస్ట్ మిడిల్ బాల్స్ ఉన్నాయి కదా, దాంట్లో నుంచి ఒకటి తీసుకోండి బేస్ కోసము. మధ్యలో ఇలా రౌండ్గా దాన్ని ఒత్తేసుకోండి. రౌండ్గా ఇది బేస్ కోసం అనమాట. కింద స్టార్టింగ్ ఇలా పెట్టుకుని దాన్ని రౌండ్గా ఇలా చేసుకోండి. ప్లేట్కి ఇలాంటి ఒక ప్లేట్ ఒకటి తీసుకుని మిడిల్లో పెట్టుకుని దాన్ని ఒత్తేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్నాక ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకుందాము. ఆ బాడీ పార్ట్ని అలాగే రౌండ్గా ఉంచేయకుండా కొంచెం లైట్గా షేప్ ఇచ్చుకుందాం సైడ్లో. చూసారా, ఇలా కొంచెం ఓవెల్ షేప్లో సైడ్న ఇలా షేప్ ఇచ్చుకోండి, నొక్కుకోండి చేత్తో, ఫింగర్స్తో. దాన్ని కరెక్ట్గా ఈ మధ్యలో పెట్టుకోండి.
కరెక్ట్ సెంటర్లో పెట్టకుండా దానికి చివరిగా పెట్టండి. ఆ సర్కిల్ ఇందాక పెట్టిన బేస్కి వన్ సైడ్ చివరిగా పెట్టుకోండి. అలాగే వెనకాల వాటర్తో మనం తడుపుకుని దాన్ని జాయింట్ చేసేసుకోండి. అప్పుడు కదలకుండా ఉంటుంది. చూసారా, ఇలా వాటర్తో తడుపుకుని జాయింట్ చేసేసుకోండి. మనకప్పుడు కదలదన్నమాట. అప్పుడు వినాయకుడి బొమ్మ ఇలా వెనకాల మొత్తానికి ఇలా జాయింట్ చేసేసుకోవాలి. తడి చేసుకుని ఫింగర్స్తో, మరి వాటర్ ఎక్కువ యూజ్ చేయకండి. జస్ట్ అలా తడి చేసుకుని దాన్ని ఈక్వల్ చేసేసుకోండి. తర్వాత మనం హ్యాండ్స్కి లెగ్స్కి ఉన్నాయి కదా, అవి చేసుకుందాము. లెగ్స్కి ఇట్లాగా చేత్తో ఇలా సన్నగా చేసుకోండి ఈ లెగ్స్కి. అలాగే ఇంకో 2 హ్యాండ్స్కి, అవి కూడా ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, ఇలా కోన్ లాగా పక్కన పెట్టుకొని చేసుకుని సన్నగా 2 లెగ్స్ అలాగే 2 హ్యాండ్స్ కోసం. ఈ హ్యాండ్స్ కోసం చేసినవి ఇలా వీ షేప్ ఇచ్చుకోండి. లైట్గా ఇలా బెండ్ చేసి వీ షేప్ ఇచ్చుకోండి. చూసారా, ఇలా ఈ 2 హ్యాండ్స్ కోసం అన్నమాట. అలాగే ఆ 2 లెగ్స్ కోసం తయారు చేసినవి ఉన్నాయి కదా, ఈ చివరి ఎండింగ్ పార్ట్ ఇలా బొటనెల్తో ఇలా ఒకసారి వెనక్కి ఇలా ప్రెస్ చేసుకోండి. కింద పాదం అన్నమాట. 2 లెగ్స్కి అలాగే కింద బొటనెల్తో ఇలా ప్రెస్ చేసుకోండి బ్యాక్కి వెళ్ళేటట్టు. ఇప్పుడు ఆ 2 లెగ్స్ జాయింట్ చేసేద్దాం మనం. ఆ లెగ్స్ది వెనక పార్ట్ పొట్టకి వెనక వైపు అటాచ్ చేసేసుకోండి. ఆ బాడీ పార్ట్ ఉంది కదా, ఆ పొట్ట భాగానికి వెనకాల అటాచ్ చేసేసి మళ్ళీ వాటర్తో దాన్ని మొత్తం చక్కగా అతుక్కునేటట్టు దాన్ని టచ్ చేసుకోండి. ఆ వాటర్ని టచ్ చేస్తూ ఇలా అన్నారనుకోండి, అతుక్కుపోతుంది అనమాట. చక్కగా దానికి గమ్లాగా అతుక్కుపోయి ఉంటుంది. మొత్తం దాన్ని కలిసేటట్టు చక్కగా ఫిక్స్ చేసుకోండి. మెయిన్గా ఇదే, మీరు ఫింగర్తో వాటర్ తడి చేసుకుంటే ఇలా ఫిక్స్ చేసుకున్నారంటే అసలు కదలదు అనమాట. చూసారా, చక్కగా ఇలా అటాచ్ చేసేసుకున్నాము. 2 లెగ్స్ యాడ్ అయిపోయినాయి. నెక్స్ట్ హ్యాండ్స్ యాడ్ చేసేద్దాం. ఇప్పుడు ఇందాక మనం బీ షేప్లో హ్యాండ్స్ పెట్టుకున్నాం కదా పక్కన, అవి యాడ్ చేసేసుకుందాం బాడీకి. ఇలా 2 హ్యాండ్స్ని కూడా ఇలా 2 సైడ్స్ ఇలా పెట్టి సేమ్ మళ్ళా వాటర్లో ఇలా వాటర్ తడి చేసుకుని ఫింగర్తో దాన్ని ప్రెస్ చేసేసుకోండి. దానికి అతుక్కుపోద్ది చక్కగా, దానికి అలా ఫిక్స్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వాటర్తో తడి చేసుకుంటూ చేసేయండి. అలాగే 2 సైడ్స్ 2 హ్యాండ్స్ అలా చేసేయండి. ఒకేపు హ్యాండ్ని బొటన్ వేల్తో ఇలా అనుకుని ఇలా మామూలుగా చెయ్యిని మామూలుగా ఇలా పెట్టండి. ఇంకో ఏపు మాత్రం ఇలా చేతిని ప్రెస్ చేస్తూ బొటన్ వేల్తో పైకి అనండి. అంటే అభయహస్తం చూపిస్తున్నట్టు మనకి వినాయకుడు చెయ్యి ఒక హ్యాండ్ పైకి ఇలా అభయహస్తం చూపిస్తున్నట్టు ఉంటుంది కదా, అలా ఫింగర్తో ప్రెస్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత మనకి తల పార్ట్ ఉంది కదా, హెడ్ పార్ట్ని తీసుకుని పైన ఫిక్స్ చేసేయండి. సేమ్ అలాగే ఆ పైన పెట్టి మధ్యలో సెంటర్లో సేమ్ ఇందాక చెప్పినట్టు వాటర్తో బ్యాక్ సైడ్ మొత్తం మీరు వాటర్తో కలిపేసుకోండి. జాయింట్ అయ్యేటట్టు. చూసారు కదా, నేను ఇలా కలుపుతున్నాను, అలా కలిపేసుకోండి వెనకాల. అలా మీరు వాటర్ టచ్ చేస్తూ ఇలా అన్నారంటే చక్కగా అటాచ్ అయిపోతుంది. రెడీ అయిపోయిందండి తలపాటు కూడా. ఇప్పుడు మనం ఇయర్స్ తయారు చేసేసుకుందాం, చెవులు. అలాగే మనం సెంటర్లో తొండం, వినాయకుడు తొండం అన్నమాట. ఇలా ఒక బాల్ తీసుకుని దాన్ని ఇలా కోన్ షేప్లో చేసుకోండి. పైన లావుగా కింద సన్నగా వచ్చేటట్టు కోన్ షేప్లో చేసుకోండి తొండాన్ని. దాన్ని కూడా ఈ మధ్యలో ఫేస్కి మధ్యలో పెట్టి కరెక్ట్గా ఇలా వాటర్తో, చూసారా, వాటర్ తడి చేసుకుంటూ ఇలా దాన్ని కలిపేసుకోండి. చూసారా, చాలా ఈజీ అండి. కోన్లా తయారు చేసి తొండాన్ని అటాచ్ చేసేసాను. అలాగే ఆ కింద సన్నగా ఉన్న పార్ట్ని అటు హ్యాండ్ ఏప్ చూస్తున్నట్టు పెట్టండి. మనం ఇలా ఈ హ్యాండ్లో ఒక ఉండ్రాయి పెడదాం. తర్వాత ఆ తొండాన్ని అటు తిప్పేయండి సైడ్కి. చూసారా, ఇప్పుడు తొండం కూడా యాడ్ అయిపోయింది వినాయకుడి బొమ్మకి. నెక్స్ట్ ఇయర్స్, చెవులు తయారు చేసేద్దాం. ఇలా దాని చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి. చక్కగా చెవులీలాగా షేప్ వచ్చేటట్టు చూసుకోండి. చూసారా, అలా చెవుది కరెక్ట్గా వినాయకుడి చెవులాగా వస్తుంది కదా, పెద్దగా ఉంటాయి కదా చెవులు. అలా ఆ షేప్లో ఇలా ఒత్తేసుకుని దాన్ని కూడా అటాచ్ చేసేయండి. సేమ్ దాన్ని కూడా ఇయర్స్ని కూడా అలా పెట్టి తడి చేసుకుంటూ దాన్ని ప్రెస్ చేసేసుకోండి, అతుక్కుపోతే. నెక్స్ట్ మనకి ఐస్కి, ఇక్కడ వినాయకుడు కళ్ళ కోసం మిరియాలు యూజ్ చేస్తున్నాను.
2 సైడ్స్ 2 మిరియాలు యాడ్ చేయండి. జస్ట్ అలా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోయి ఉంటాయి. చూసారా 2 సైడ్స్ కళ్ళ కోసం మిరియాలు పెట్టాను. తర్వాత పైన ఒక టూత్ పిక్ తీసుకుని పైన నామాల్లాగా పెడదాము. 3 నామాలు పెట్టాలి. ఇలా జస్ట్ 3 లైన్స్ పెట్టుకోండి 3 నామాలు వచ్చేటట్టు. తర్వాత దాని మీద వైట్ తిలకం, మనకి తిలకం ఉంటుంది కదా, వైట్ తిలకం తీసుకుని వైట్ కలర్లో నామాల మీద దాన్ని మనం లైన్ ఇచ్చుకున్నాం కదా, లైన్ మీద వేసేసుకోండి. తిలకంతో గీసుకోండి చక్కగా 3 లైన్స్ 3 నామాలు వచ్చేటట్టు. ఇలా ఒక పేపర్ని ఇలా హోల్డ్ చేసి కింద తొండం మీద జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. అది తొండం కూడా చక్కగా ఇలా ముడతలు వచ్చినట్టు ఉంటుంది, ఒరిజినల్గా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఒక పేపర్ తీసుకుని ఇలా మడుచుకుని జస్ట్ అలా ప్రెస్ చేయండి. లైన్స్గా వస్తుంది తొండం మీద. అలాగే నామాలు పెట్టేసాం కదా, మధ్యలో అది కొంచెం తిలకం ఆరాక మధ్యలో సెంటర్లో రెడ్ కలర్లో తిలకం పెడుతున్నాను. చూసారా సెంటర్లో రెడ్ కలర్లో తిలకం పెట్టేశాను. చూసారా మన బుజ్జి గణపయ్య రెడీ అయిపోతుంది. పైన ఇలాగా కిరీటం అన్నమాట. వినాయకుడికి పైన కిరీటం ఉంటుంది కదండి, ఆ కిరీటం కోసం ఇలా పిండిని చక్కగా ఇలా ఓవెల్ షేప్లో చేసి పెట్టి పైన ఒక రౌండ్ షేప్ పెట్టాను. అలాగే సెంటర్లో కూడా ఒక స్టోన్ ఉన్నట్టు అనమాట. మధ్యలో ఒక ఫ్లాట్గా ఒక చిన్నది పెట్టాను పసుపుది, మధ్యలో రెడ్ కలర్లో ఒక తిలకం పెట్టాను. అంటే అక్కడ ఒక స్టోన్ ఉన్నట్టు ఉంటుందని పెట్టాను. అలాగే జంజం వేయాలి కదా, నేను ఇక్కడ తాడు యూజ్ చేస్తున్నాను. వైట్ కలర్ తాడు తీసుకుని దాన్ని ఒక 4-5 పోగుల కింద వేయండి. అప్పుడు ఇలా కొంచెం థిక్గా వస్తుంది. దాన్ని ఇలా కింద నుంచి లాగేసి చక్కగా వెనక్కి కట్టేయండి. జంజం వినాయకుడికి జంజం కూడా వేసేసాము. ఇప్పుడు మనం దంతాలు పెట్టుకుందాం వినాయకుడికి. ఒకేపు షార్ప్గా పొడుగ్గా ఉంటుంది, ఒకేపు షార్ట్గా కొంచెం లావుగా ఉంటాయి కదా వినాయకుడి దంతాలు. సేమ్ అలా టూత్ పిక్ని కట్ చేసుకుని ఫిక్స్ చేసేసుకోండి. చూసారా ఒకేపు షార్ప్గా ఒకేపు షార్ట్ అనమాట. ఒకేపు కొంచెం లాంగ్గా షార్ప్గా ఉంటుంది, ఒకేపు షార్ట్గా ఉంటుంది. అలా టూత్ పిక్తో దంతాలు కూడా ఫిక్స్ చేసేయండి వినాయకుడికి. చూసారు కదా, మీకు అర్థమైపోతుంది కదా చూస్తుంటే. టూత్ పిక్ తీసుకుని ఇలా కట్ చేసుకుని ఒకేపు షార్ట్ ఒకేపు ఏమో కొంచెం లాంగ్గా దంతాలు కూడా ఫిక్స్ చేసేసాము. చూసారా రెడీ అయిపోయిందండి పసుపుతో వినాయకుడు. ఇప్పుడు మనం పక్కన వినాయకుడు పక్కన వాహనం, వినాయకుడు వాహనం ఏంటి, మూషికం కదా. మూషికం అంటే ఎలికిని తయారు చేసి పెట్టేద్దాము. వినాయకుడు వాహనం కంపల్సరీ ఉండాలి కదండి. అందుకుని అదే పసుపుతో ఒక చిన్న ఎలికి షేప్లో తయారు చేసి వెనకాల ఒక చిన్న తోకలాగా పెట్టాను. ఇక్కడ ఎలికి కూడా కళ్ళు కింద మిరియాలు వాడుతున్నాను. మిరియాలు పెట్టాను కళ్ళ కింద. ఇక్కడ టూత్ పిక్తో కొంచెం ఇలా హోల్ చేయండి. జస్ట్ దానికి మూతిలాగా ఉంటుంది అనమాట, అలా హోల్ చేసుకోండి. తర్వాత వినాయకుడి పక్కన చిన్న ప్లేట్ లాంటిది అదే పసుపుతో తయారు చేసి ఆ ప్లేట్లో ఇందాక మనం మైదా పిండి కలిపాం కదా, ఆ మైదా పిండితో చిన్న చిన్న ఉండ్రాళ్ళు చేసి పెట్టేశాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన నైవేద్యం తెల్లగా ఉండ్రాళ్ళు తయారు చేసి. అలాగే ఇంకో హ్యాండ్లో ఒక హ్యాండ్ అభయహస్తం, ఒక హ్యాండ్లో ఇంకో ఉండ్రాళ్ళు కూడా పెట్టాను నైవేద్యం కింద. చూసారా మన పసుపు వినాయకుడు రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్ చూసారు కదా పసుపుతో వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలి. మీరు కూడా అందరూ పసుపుతో కానీ బంకమట్టితో కానీ వినాయకుడిని ఇంట్లోనే తయారు చేసుకోండి. ఎకో ఫ్రెండ్లీ గణేశాన్ని పూజిద్దాం, అలాగే పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Like, share and subscribe to our channel. Notification రావాలంటే ఏం చేయాలక్క? గంట కొట్టాలి బ్రేవ్.